హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ శ్రీలహరి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు చక్కగా క్యారెట్ కూర చేసుకుందాం ఆలోచించి క్యారెట్ తెప్పించామండి. ఇది కూడా చక్కగా 1 కేజీ క్యారెట్ తెప్పించాం. దీన్ని శుభ్రంగా కడిగేసుకుని తురుముకొని కూర చేసుకుందామండి. ఇది కూడా 1/4 కేజీ ఉల్లిపాయలు, ఒక 7 పచ్చిమిరకాయలు చక్కగా ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని నీట్గా ముక్కలుగా చేసుకొని అప్పుడు మనం కర్రీ చేసుకుందామండి. ఇదిగోండి చక్కగా క్యారెట్ ముక్కలు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా దుంపలు కడిగేసుకొని కట్ చేసుకున్నానండి. ఇదిగోండి 1/4 కేజీ ఉల్లిపాయలు ముక్కలు కోసాను చక్కగా, 10 పచ్చిమిరకాయలు, కాస్తంత కరివేపాకు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ శ్రీలహరి. ఈరోజు చక్కగా క్యారెట్ కూర చేసుకుందాం అనుకున్నానండి. చక్కగా 1 కేజీ క్యారెట్ దుంపలు తెప్పి చక్కగా శుభ్రంగా కడిగి ముక్కలు కోసాను. చక్కగా 1/4 కేజీ ఉల్లిపాయలు, 10 పచ్చిమిరకాయలు చక్కగా ముక్కలు కోసానండి. దానికి సరిపడా కరివేపాకు. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసుకుందాం. ఇది కూడా చక్కగా నూనెకి అయిపోయింది. కొద్ది 2 ఉల్లిపాయలు వేసానండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు చక్కగా వేయించుకున్నామండి. ఇది కూడా చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇంకా వేయలేదండి. ఉల్లిపాయలు, కరివేపాకు, మరింత కరివేపాకు, పొద్దున్నే పొలం గట్టు మీకెళ్ళి తీసుకొచ్చాను కరివేపాకు. చక్కగా దీన్ని చిన్న మంట మీద వేగనిచ్చుకుందామండి. చక్కగా చూడండి, కూరకు కావలసిన పసుపు, కారం, సాల్ట్. చక్కగా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇందులో క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం. కొన్ని ముక్కలన్నీ ఉల్లిపాయలు అయినాయి కాబట్టి ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసేద్దామండి. చక్కగా ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని వెంటనే సాల్ట్ కూడా వేసేసుకుందాం. గల్లుప్పు కరగదు కాబట్టి సాల్ట్ వేస్తున్నానండి. ఈ విధంగా చక్కగా దీన్ని 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. ఇదిగోండి చక్కగా క్యారెట్ ముక్కలు మంచిగా చిన్న మంటమే మగ్గిపోతా ఉన్నాయండి. ఇంకొక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుందామండి. ఇదిగోండి చక్కగా కూర మగ్గిందండి. కొద్దిగా కారం వేసేస్తున్నా. కారం వేసా కూడా ఒక 5 నిమిషాలు పాటు ఉంచుకుందామండి కూర.